బుజ్జిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమ అనుకుని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను. ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని రెండు చేయగలవు కదా? ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. అక్కతో చాక్లెట్ అంకుల్. ఒక పని చేద్దామా? అక్క 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 నీకు ఒక గిఫ్ట్. ఇచ్చే ఇచ్చే. పప్పీ కాదు, ఫోటో. ఫోటో? ఆ, ఈ ఫోటో చాక్లెట్ అంకుల్ సూట్ కేస్ లో ఉంది. పదన్నయ్య. ఒకటి కాబోతున్న ఇద్దరం మనం, ఇద్దరుగా కనపడుతున్న ఒకటే మనం. ఏంటే అంతలా చూస్తున్నా? ఈ బుచ్చిబాబు ఉట్టి పిచ్చిబాబే. నువ్వు ఎంత కాదన్నా ఇంకా నీ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాడు. లైట్ తీసుకో. అయినా అంజలి గారు? హ్మ్? అబ్బే, మనం భద్రాచలం వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఫోటో దిగానండి. అదేంటో ఇద్దరు ఫోటోలు కలిపి వచ్చినాయండి. ఒక్క నిమిషం ఎలా ఉండి ఇప్పుడు సపరేట్ అయిపోయినాయండి. సారీ అండి, పొరపాటు నా దగ్గర ఉండిపోయింది. సారీ. ఏ ఆగు ఆగు, చాక్లెట్ ఇవ్వు. ఇది నాది. ఇవ్వవే. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. కానీ చాక్లెట్ ఒక్కటే ఉంది. యా! ఆ ఒక్కటి నాకు కావాలి, ఇవ్వు. ఆహా. చాక్లెట్ అంకుల్, చాక్లెట్ అంకుల్. ఆ, చాక్లెట్ రే, 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 రే. నా ఒక్క చాక్లెట్ లాగేసుకున్నాను. అయితే ఆ ఒక్క చాక్లెట్ ని రెండు చేసేద్దాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. మీరు దేన్నైనా డబల్ చేయగలరా? యా. మరి ఈ 500ని 1000 చేయగలరా? ఓకే. నానా శిశింద్రిలో జాగ్రత్తగా చూడండి. 500. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. 1000 అయిపోయింది. ఈ 1000ని 2000 చేయగలరా? ఓకే. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అరే పోయిందే, ఇట్స్ గాన్. గవర్నమెంట్ ఇంకా 2000 నోట్ ప్రింట్ చేయలేదండి. ప్రింట్ అయ్యాక వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇదంతా మోసం. మోసం కాదండి, మ్యాజిక్ అంటే మాయ. ఎదుటి వాళ్ళని చేస్తే అది మాయ, కానీ మనల్ని మనమే చేసుకుంటే అది మోసం అవుతుంది. కాదంటారా? అయ్యో, నేనేదో సరదాగా చేశానండి. మీ 500 ఇదిగోండి. ఇది చూడు, ఈ కలర్ అంటే అంజలికి చాలా ఇష్టం. దీని మీద నగలు అందంగా ఉంటాయి. ఏం చూస్తున్నారు? మన పెళ్లి బట్టలు ఎలా ఉండాలో బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, చూడు.
బుచ్చిబాబు, ఈ డ్రెస్ మెటీరియల్ కొనడానికి విజయవాడ వెళ్ళాలన్నావు కదా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, అంజలికి మగపెళ్లి వాళ్ళ తరపున పెట్టాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈరోజు తనని విజయవాడ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ సడన్గా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మా పార్టీ లీడర్ సుదర్శన్ గారు రాజమండ్రి వస్తున్నారు. నేను లేకపోతే బాగోదు, అందుకే నీతో పాటు అంజలిని తీసుకెళ్ళి అవన్నీ కొనిపించాలి. అసలు వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. అక్క 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 బాధ గుంటలో పడిపోయింది అక్క. బొబ్బొబ్బొబ్బొబ్బు రాయే, బొబ్బొబ్బొబ్బొబ్బు రాయే, ఓ, రాయే, ఎలా పడింది? బొబ్బొబ్బొబ్బొబ్బు. నా బాబు కాదు, ఓ, ఈ పెంటే గుంట్లో చేపెట్టినా కానీ బాగా తగిలితేనా? ఏం చేస్తాం? రేయ్ తప్పుకోరా. రాజా వద్దు, ఆగు. మలయ ట్యాప్ తిప్పు. అలాగేనండి. బతికింది బాస్ పిల్ల. గుడ్ ఐడియా. మీరు విజయవాడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఏమండి, పాట నచ్చలేదా? ఆహా, నిన్నొక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే, తమ పిల్లలు సొంత కాళ్ళమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇష్టపడి చేసుకున్న పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి. ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో, అన్నతో చెప్పాలి. బాగా జరిగింది కదా? ఒక్క నిమిషం. హలో అన్నా, నేను కాంట్రాక్ట్ కిష్టిగాన్ని. చెప్పు. ఇంత చిన్న ఉంగరం కోసం అంత రిస్క్ చేయటం అవసరమా? ఏమండి, 2 మనసులను దగ్గర చేసేది పెళ్లి కదండి. ఆ పెళ్లికి మొదటి మెట్టు నిశ్చితార్థమేగా. ఆ నిశ్చితార్థానికి గుర్తే కదండి ఈ ఉంగరం. చిన్నదంటారేంటండి? బుచ్చిబాబు, ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో నీ దగ్గర పెన్ ఉంది కదా? మా అమ్మా నాన్న పెళ్లి చేసుకోరా అన్నప్పుడు నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుందని ఓ రూపం ఊహించుకున్నానండి. అచ్చం అలాగే నా మొదటి పెళ్లి చూపుల్లో మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూడగానే లవ్లో పడిపోయానండి. మీరు అద్దంలో నీ మొహం చూసుకోలేదా అని అడిగారు చూసారా? అప్పటికి కానీ అర్థం కాలేదండి, అందంగా ఉన్నోడికి మాత్రమే ప్రేమించే అర్హత ఉందని. అప్పుడే నా మనసుకు సర్ది చెప్పుకున్నానండి. కానీ మళ్ళీ మీరు కేరళ పెళ్ళిలో కలిశారు చూసారా? తెగిపోయిన గాలిపటం మళ్ళీ తన చేతికే దొరికితే చిన్నపిల్లోడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయానండి బాబు. నా పిచ్చి కానీ పెన్ లేకపోతే పెళ్ళి ఆగిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుందండి. ఏదేమైతేనే అంతా మంచి జరిగిందండి. పదండి. రాజా, నువ్వెప్పుడు వచ్చావు?
కొంచెం రేయ్, తప్పకోండి. పోరా పోరా ఛ, పోరా నీ. ఈ బుచ్చిబాబాయ్ అప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన వాడని నాకెందుకు చెప్పలేదు? అదంత ముఖ్యమైన విషయం అని నాకు అనిపించలేదు. ఓహో, ఇంట్లో పాప ఇచ్చింది, కంట్లో నలకపడింది, మధ్యాహ్నం దగ్గొచ్చింది, సాయంత్రం తుమ్మొచ్చింది, ఇలా ప్రతి విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పేదానివి. ఇది మాత్రం చెప్పేంత ముఖ్యమైన విషయంగా అనిపించలేదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలు అమ్మాయి విషయంలో అయితే అనుకోవడానికి ఏం లేదు, కానీ నీలాంటి నిలకడలేని అమ్మాయి విషయంలోనే ఏమైనా అనుకోవచ్చు. అంటే నేను అన్నదాంట్లో తప్పే ఉంది. అప్పుడెప్పుడు క్రికెట్ బాగా ఆడతాడని ఒకడు, పాటలు బాగా పాడతాడని ఇంకొకడు, మధ్యలో మరొకడు నీకు నచ్చాడని నువ్వే నాకు చెప్పావు కదా. అంతెందుకు, నా కట్అవుట్ చూసి నా స్పీచ్ విని 5 నిమిషాల్లో నాకు ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అన్నావు. అలా అన్నావనే కదా పెళ్లి దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందని ఇదంతా నాకు చెప్తున్నావు? రేపేం కాకూడదని చెప్తున్నాను. చీరలకి రంగులు మార్చినంత తేలిగ్గా ఆడది మనసు మార్చుకుంటే కష్టం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. అమెరికా వాడు కదా, నీ మనసు అటు లాగదని గ్యారంటీ ఉంది? క్షణాల్లో మారిపోవడం నీకు అలవాటే కదా. రాజా, బుచ్చిబాబు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీకు అతనికి చాలా తేడా ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటావు నువ్వు. తనకి ఎంత కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాల్ని గౌరవిస్తాడు బుచ్చిబాబు. చాలు, వాడి గురించి చాలు. నీలాంటి దానికి నాలాంటి వాడే కరెక్ట్. ఎద్దు కూడా మొదట రంకెలేస్తుంది, తొక్కి పట్టి ముక్కు తాడు వేస్తే చెప్పినట్టు వింటుంది. ఆడది అంతే. 3 ముళ్ళు వేసి 4 రోజులు ఇంటి పని వంట పని చేయిస్తే నువ్వే మారతావు. మారకపోతే నేను వెదవని కాదు, మారుస్తా. నేను మారుస్తా.